నాకొచ్చిన వర్క్ గానీ, కొందరికి ఉపయోగపడాలని జెప్పేసి, మళ్ళీ ఇలా అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు గదా! ముసలి వాళ్ళు. వాళ్ళ దగ్గర నుండి కొన్ని టిప్స్‌ని నేను తీసుకున్నాను. అంటే నార్మల్‌గా ఫోను జూస్తున్నా. ఇంకా ఫోను చూస్తూ మనమెందుకు చేయకూడదు యూట్యూబ్ ఛానల్? సో, మనకొచ్చింది మనమెందుకు అంటే వేరే వాళ్ళ అంటే కొందరికి మనం గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి గూడా యూజ్ అవ్వాలి అని ఒక ఒపీనియన్‌తో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ జేషినా. సో, నాకు తెలిసిన కొన్ని బ్యూటీ టిప్స్ షేర్ చేస్తాను. ఉమెన్స్ ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా! సో, మన ఉమెన్స్‌కి చాలా అవసరం గదా టిప్స్. అట్లాంటి వాళ్ళకి కొన్ని నేను హెల్ప్‌ఫుల్‌గా అవ్వాలి. అలాగే యూట్యూబ్ నుంచి కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది కదా! సో, అలా గూడా నేను ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలనే ఒక ఒపీనియన్‌తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు మొదటిసారి చేసిన వీడియో ఏమి? నేను మొదటిసారి గర్జలు జేషిన. మాక్సిమమ్ కొందరికి ఇది తెలుసు, కొందరికి తెలియకపోవచ్చని చెప్పేసి, ఏ వీడియో చేస్తే బావుంటది అని ఆలోచించి, నాకొచ్చిన స్టైల్‌లో నేను గర్జలు ఎలా చేస్తారు అనే దాని గురించి చేశాను. తర్వాత ఒక ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తా. మాక్సిమం అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి, నాకు ఈ టిప్ వచ్చేసి మా అమ్మమ్మ చెప్పిందన్నమాట. ముందు కాలంలో ఇది వాడేవారన్నమాట బ్యూటీ టిప్. ఆ బ్యూటీ టిప్‌తో మొదలు పెట్టానన్నమాట. అంటే కొందరికి తెలిసుంటది, కొందరికి తెలవకపోవచ్చు కదా! సో, తెలవని వాళ్ళైతే యూజ్ చేస్తారు. తెలిసిన వాళ్ళైతే మాకు తెలుసులే అనుకుంటారు కదా! సో, తెలవని వాళ్ళకైతే యూజ్ అవుతదని చెప్పేసి బ్యూటీ టిప్‌తో మొదలుపెట్టాను. మీరు అలా మొదలు పెట్టినప్పుడు ఆ వీడియో అనేది అంటే ఇట్లా అందరూ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చేయడం వల్ల నీకు బెనిఫిట్ అనిపించిందా? అంటే సంతోషం అనిపించిందా? ఎవరు ఎక్కువ ఇది చేయట్లేదని? అంటే మొదట్లో స్టార్టింగ్ ఎవరికీ చెప్పలేదు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌కి మా హస్బెండ్‌కి చెప్పాను. ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా నేను. ఇట్లా నాకు తెలిసిన కొన్ని టిప్స్ షేర్ చేస్తా. తెలవని వాళ్ళకైతే యూజ్ అవుతాయి. తెలిసిన వాళ్ళైతే చూస్తారు దగ్గర దగ్గర వాళ్ళైతే. కానీ మాక్సిమం స్టార్టింగ్‌లో నాకసలు ఎవరు సపోర్టింగ్ లేదు. ఎవరు గూడా సపోర్ట్ చెయ్యరు. అంటే మన వాళ్ళ సంగతి చెప్తే అయితే సపోర్ట్ చెయ్యరు. మాక్సిమం ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఇట్లా షేర్ చేశాను నా యూట్యూబ్ లింక్ చూడండి అని జెప్పేసి. సగం మంది అయితే ఎంకరేజ్‌మెంట్ చేశారు. ఇంకొంతమంది డిస్‌లైక్ జేషిండ్రు. సో, ఎవరేమనుకున్నా గానీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందిలే అని జెప్పేసి నేనింకా చేయడం స్టార్ట్ జేషినా. నా మొదటి వీడియోకి అసలు వ్యూసే లేవన్నమాట. ఒక 100 ఏమో ఉన్నాయి ఇప్పటికి గూడా. మాక్సిమం నేనింకా ఆ వీడియోని చూడలేదు. ఒక వీడియోకి వ్యూస్ రావట్లేదని జెప్పేసి వెనక్కి వెళ్ళకుండా ఇంకా కంటిన్యూగా చేస్తూ వెళ్తున్నాను. సో, ఫస్ట్ నేను అప్‌సెట్ అయినా గానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే హ్యాపీ. ఇప్పటి వరకు ఎన్ని చేసుండొచ్చు మీరు? మాక్సిమం ఇప్పటి వరకైతే 1,800 అయితే జేషినా. అంటే మొత్తానికి 1800 వీడియోస్ అయితే నేను జేషినా ఈ రోజటికి. 1800 వీడియోలు. అందులో ఎక్కువగా అంటే మీరు అంటే వంటలతో పాటు మీ టిప్స్ మాత్రమేనా? వంటలతో పాటు నా డైలీ వ్లాగ్స్ నేను ఇంట్లో ఏమేం వర్క్స్ చేసుకుంటాను, పిల్లల్ని ఎలా చూసుకుంటూ నా వర్క్స్ కంప్లీట్ చేస్తాను, ఆడవాళ్ళకు ఉపయోగపడే బ్యూటీ టిప్స్ గానీ, కుకింగ్స్, నేను క్లీనింగ్ ఎలా చేసుకుంటాను, ఫెస్టివల్స్ వచ్చాయనుకో మన ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటే బావుంటది.